ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు వాగ్దానం వింటూ దయచేసి మీరు ఆశీర్వదించబడాలంటే ఇతరులకి షేర్ చేయాలండి. ఎందుకంటే మన ఒక్కరే దీవించబడకూడదు, మన ఒక్కరే దేవుని మాట్లాడకూడదండి. ఈ యొక్క యూట్యూబ్లో ఉన్నటువంటి వర్తమానాన్ని ఇతరులకి షేర్ చేయండి. యూట్యూబ్ ద్వారా కావచ్చు, మరి ఫేస్బుక్ ద్వారా కావచ్చు, లేదా వాట్సాప్ ద్వారా షేర్ చేసి ఒక రోజుకి ఒక 10 మంది కన్నా మీరు దయచేసి షేర్ చేయండి. ఈరోజు వాగ్దానం విందాం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 7వ వచనము. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. ప్రియులారా, దిగులు పడకండి. ఉదయకాలంలో దిగులుతో లేచారు కదూ, ఏందిరా ఇల్లు కడుతున్నా కానీ డబ్బులు లేకుండా పని ఆగిపోయిందని. ఇదిగో మీ బిడ్డలకి సరైన సంబంధం దొరకకుండా వెతికి అలసిపోయి దిగులు పడుతున్నారు కదా, ఇంకా నా కుమార్తెకి పెళ్ళి అవుతుందో లేదో, వయసు పైబడుతున్నదని. ఇదిగో చాలామంది దిగులు పడుతున్నారండి. నాకు ఒక సొంత ఇల్లు లేదే. ఇదిగో చాలామంది దిగులు పడుతున్నారు. ఇదిగో నాకున్న ఈ రోగం పోదేమో. దేవుడు అంటున్నాడు, దిగులు పడొద్దండి, భయపడద్దు, దిగులు పడకండి, ధైర్యం విడవకండి. ప్రియులారా, మనం ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. నువ్వు ధైర్యంగా దేవుని పక్షాన నిలబడి దేవుని వైపు చూడండి. నీ దేవుడు, మన దేవుడు మనల్ని అన్యాయం చేసే దేవుడు కాదు, మనల్ని రోడ్డు మీద విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని కష్టాలను వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన మనతో పాటు ఉంటాడు, మన శ్రమ నుంచి విడుదలిస్తాడు, మన అపాయం నుంచి తప్పిస్తాడు. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతానికి దేవుడు శ్రమ అనుభవించినా కూడా ఆ శ్రమలో నీకు తోడున్నాడైనా. ధైర్యం విడిచిపెట్టకండి. మీరు కలిగి ఉన్న పనిని ముందుకు నడిపించండి. దేవుడి ఉదయకాలన నువ్వు ప్రారంభించబోయే వ్యాపార విషయంలో ముందుకు సాగండి. నీ చదువులో ముందుకు సాగండి. వెనకడుకు వేయకండి. దైవ సేవకులారా, మీరు మందిరాన్ని నిర్మిస్తున్నారా, లేదా మందిరం స్థలం కొనాలని అడుగులు ముందుకేసారా, నీ దగ్గర డబ్బులు లేదా, ధైర్యం వహించి ముందుకు సాగండి. దేవుని యొక్క సహాయము నీకు మెండుగా ఉంటుంది. ప్రార్థించేద్దాం. తండ్రి, ఉదయకాలన వాగ్దానం విన్న బిడ్డలో మీరు అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తాం. ఎంతోమందినైనా క్యాన్సర్తో, నా ప్రభా, గుండె జబ్బుతోనైనా, ఆస్తమా, టీబీతో, వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలకి నీ గాయపడిన చేతులతో స్వస్థపరిచిన తండ్రి. ఎంతోమందినైనా దిగులుతో, వ్యసనంతో ఉన్న బిడ్డల్ని కనికరించండి. వ్యాపారాలు నష్టపోయారు నా ప్రభా, ఎన్నో లక్షల కోట్ల రూపాయలు